హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు రెసిపీ వచ్చేసి చూడండి, బియ్యం పిండితో రొట్టె ఎలా చేయాలో. నీళ్ళు బాగా వేడి అయినాక, బాగా మరిగినాక ఇలా పిండిలో కొద్దిగా కలుపుకోండి. అయితే మనం చేతితో కలపడం వల్ల చేయి కాలే అవకాశం ఉంటుంది, అందుకే స్పూన్తో కలుపుతున్నాము. ఆ తర్వాత పిండిని కొద్దిగా నీళ్ళతో కలుపుకుంది ఇలా ఒక దగ్గర ఇలా చేసుకున్నారనుకోండి, ఆ వేడికి పిండి అనేది కొద్దిగా మెత్తగా అవుతుంది. చూడండి, ఆ తర్వాత మా అత్తగారు రెసిపీ అండి ఇది. తను ఎంతగా దగ్గర తీసుకొని పిండిని బాగా పిసుకుతున్నారు. పిండి ఏ రొట్టె అయినా సరే బాగా పిసకడం వల్లనే రొట్టె అనేది బాగా వస్తుంది. జొన్న పిండి కానీ బియ్యం పిండి కానీ వేరే ఏ రొట్టె అయినా సరేనా. అయితే చూడండి, ఇలా బాగా పిసుకుతున్నారు కదా. తను మొత్తం పిండిని ఇలా మెత్తగా అయ్యేంత వరకు పిసికితే చాలు. చూడండి, ఇలా చేశారు కదా, చేయి మీదనే కొద్దిగా చేసేస్తున్నారు తను. చూడండి, ఇక తర్వాత రొట్టెని ఇలా చేస్తున్నారు. చూడండి, వేళ్ళ మీదనే చేయాలి. నేను ఆల్రెడీ నా జొన్న రొట్టెని వీడియో పెట్టాను. ఒకవేళ మీకు ఈ షార్ట్లో అర్థం కాలేదు అంటే నా వీడియో ఉంటుంది, మీరు చూడండి ఎలా చేయాలో. చూడండి, తను ఎంత బాగా చేసేస్తుంది ఫాస్ట్గా. చూడండి, ఆ తర్వాత ఇక పొయ్యి మీద పెన్నె పెట్టుకున్నాం కదా మేము, వేడిగా అయిపోయాక దాని మీద కొద్దిగా లైట్గా ఇలా వాటర్ అప్లై చేయండి. రొట్టె మీద వాటర్ అప్లై చేస్తే ఇంకో సైడ్ ఇలా వేసుకున్నారనుకోండి, ఇక రొట్టె అనేది రెడీ అవుతూ ఉంటుంది. మా అత్తగారికి చాలా రెసిపీస్ వచ్చు. మాకు ఏం తినాలనిపించినా చేసేస్తారు అతను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.